ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ రీమ్యాచ్ గురించి అండ్ అలాగే కింగ్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ అలాగే ఇంకా ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్గా మాట్లాడదాం బ్రాక్ లెజ్నర్ గురించి. మన బ్రాక్ లెజ్నర్ 5 సంవత్సరాల క్రితం ఈ రోజున మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసును అయితే విన్ అవ్వడం జరిగింది. మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో బ్రాక్ లెజ్నర్ సర్ప్రైజ్ రిటర్న్ అయితే చేసినారు. అస్సలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రాక్ లెజ్నర్ వస్తారని. బట్ ఫైనల్గా బ్రాక్ లెజ్నర్ వచ్చినారు. ముస్తఫా అలీ ల్యాడర్ మీద ఉండే. ఆల్మోస్ట్ ముస్తఫా అలీ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసుని తీసినారు అనుకున్నాం. బట్ అప్పుడే బ్రాక్ లెజ్నర్ అయితే సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారు. సర్ప్రైజ్ రిటర్న్ చేసి ముస్తఫా అలీ పైన అటాక్ చేసి ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసుని అయితే బ్రాక్ లెజ్నర్ విన్ అవుతారన్నమాట. అది కరెక్ట్గా ఈ రోజున జరిగింది 5 సంవత్సరాల క్రితం. సో మరి బ్రాక్ లెజ్నర్ సమ్మర్ స్లామ్లో మళ్ళీ సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూద్దాం, మనం బ్రాక్ లెజ్నర్ కోసం వెయిట్ అయితే చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రికిషి గురించి. సో రికిషి డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని చాలా రోజుల నుండి రూమర్స్ అయితే వచ్చిండే. అది మనకి జే వర్సెస్ జిమ్మీ యూసో మ్యాచ్లో మేబీ రికిషి స్పెషల్ గెస్ట్ రెఫరీగా వస్తారని, ఏదో విధంగా బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అవుతారని మనకి కొన్ని రూమర్స్ వచ్చిండే. అండ్ ఇప్పటి వరకు కూడా రికిషి డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు, బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ కాలేదు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రికిషియే క్లియర్గా చెప్పినారు, ఏదో ఒక టైంలో బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో మన రికిషి ఇన్వాల్వ్ అవుతారంటాం. మేబీ ఇప్పుడు పాల్ హేమన్ ఉన్నారు కదా, పాల్ హేమన్కి రీప్లేస్మెంట్గా రికిషి వచ్చినా రావచ్చంట. ఛాన్సెస్ ఉన్నాయని రికిషియే క్లియర్గా చెప్పినారు. అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదన్నమాట మనకి. అండ్ అది డబ్ల్యూడబ్ల్యూఈకి మాత్రమే తెలుసు. ఏదో ఒక టైంలో రికిషి బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అవుతారని క్లియర్గా చెప్పినారు. అండ్ అంతేకాకుండా రికిషి ప్రజెంట్ ఉన్న బ్లడ్ లైన్ గురించి మంచిగా మాట్లాడినారు. రికిషి ఏమన్నారంటే, ప్రజెంట్ ఇప్పుడు రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు, బ్రేక్ తీసుకుంటున్నారు. అండ్ సోలో సికోవా, తామా టోంగా అండ్ టోంగాలోవా బ్లడ్ లైన్ సాగాని ముందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరువుని నిలబెడుతున్నారని రికిషి అయితే అన్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు రికిషి అయితే వీళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడినారు. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో మన రికిషి వీళ్ళ తరపున నిలబడవచ్చు అన్నమాట. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో పాల్ హేమన్ రోమన్ రైన్స్ సైడ్ వెళ్ళినారనుకో, రికిషి సోలో సికోవా సైడ్ వచ్చినా రావచ్చు అన్నమాట. రికిషి వీళ్ళ గురించి మంచిగానే మాట్లాడినారు. ఇన్ ఫ్యూచర్లో బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అవుతారని కూడా చెప్పినారు. సో మేబీ రికిషి సోలో సికోవాతో కలపచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో మన జాన్ సీనాకి మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఒకరు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే కరియన్ క్రాస్ జాన్ సీనాకి ఛాలెంజ్ చేసినారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ని బుక్ చేయండి అని మన డబ్ల్యూడబ్ల్యూఈకి అయితే రిక్వెస్ట్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మరి మీరు జాన్ సీనా వర్సెస్ కరియన్ క్రాస్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో మనకి ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే 3 మ్యాచెస్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ఫస్ట్గా బెక్కీ లించ్ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ బెక్కీ లించ్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది బెక్కీ లించ్ అన్నమాట. మరి మీ ప్రకారం ఎవరు విన్ అవుతారు, బెక్కీ లించా లేకపోతే లివ్ మోర్గనా? ఫ్యాన్స్ అయితే లివ్ మోర్గన్కి సపోర్ట్ అయితే చేస్తున్నారు. బట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే బెక్కీ లించ్కే సపోర్టు చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సామీ జైన్, చాడ్ గేబుల్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ క్లియర్గా సామీ జైన్కే సపోర్టు చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది సామీ జైన్ అన్నమాట. అండ్ సెకండ్ ప్లేస్లో చాడ్ గేబుల్ ఉన్నారు. సో చాడ్ గేబుల్ కూడా డిజర్వ్ సూపర్ స్టారే. బట్ అయినా సరే బెట్టింగ్ ఓడ్స్ మాత్రం సామీ జైన్కే సపోర్టు చేస్తున్నాయి. మరి మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు, సామీ జైనా, చాడ్ గేబులా, బ్రాన్సన్ రీడా? అండ్ నెక్స్ట్ లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ క్లియర్గా కోడీ రోడ్స్కే సపోర్టు చేస్తున్నాయి. ఈ మ్యాచ్లో విన్ అయ్యేది బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం కోడీ రోడ్స్ అన్నమాట. సో క్లియర్గా కోడీ రోడ్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ రిజల్ట్ ఈ విధంగానే ఉంటుంది, కోడీ రోడ్సే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రిజల్ట్ అనేది చేంజ్ అవ్వకపోవచ్చు మేబీ. అండ్ మనకి కింగ్ అండ్ క్వీన్ ఫైనల్స్ మ్యాచ్ అయితే ఉంటాయి. ఫైనల్స్కి ఎవరు వెళ్తారనేది క్లారిటీ లేదు. అండ్ మనకి నెక్స్ట్ రా అండ్ స్మాక్ డౌన్ అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఎవరి మధ్య ఫైనల్స్ జరుగుతాయి అనేది.
సో మరి మీరు ఎవరు విన్ అవ్వాలని కోరుకుంటున్నారు? జే ఊసోనా, గుంటరా, లేదంటే తామా టొంగానా, రెండి అర్టనా? మీరు ఎవరు విన్ అవ్వాలని కోరుకుంటున్నారో మీరు కంపల్సరీ ఆ సూపర్ స్టార్ నేమ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. మనకి ప్రజెంట్ రోమన్ రైన్స్ అయితే బ్రేక్లో ఉన్నారు, సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారని అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మళ్ళీ రీమ్యాచ్ జరుగుతుందా జరగదా? సో ఇది ఒక డౌట్ అయితే ఉంది చాలామంది ఫ్యాన్స్లో. ప్రజెంట్ WrestleMania 41 కోసం కొన్ని మ్యాచెస్ అయితే ప్రెడిక్ట్ చేయడం జరిగింది అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాయి. సో మనకి WrestleMania 41లో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. బెట్టింగ్ ఓడ్స్ ఈ మ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ నెంబర్ 1 పొజిషన్లో ఈ మ్యాచ్కే సపోర్ట్ చేస్తున్నాయి అండ్ సెకండ్ ప్లేస్లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో ఉంది బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం WrestleMania 41లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగడానికి. సో ఈ రెండు మ్యాచెస్లో ఏదో ఒక మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది. సో ఇప్పుడు రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ WrestleMania 41లో జరిగితే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ WrestleMania 39, 40లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మళ్ళీ మనకి WrestleMania 41లో మెయిన్ ఈవెంట్లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే చాలామంది ఫ్యాన్స్ అయితే బోర్ అవుతారు. కానీ చాలామంది ఫ్యాన్స్ అయితే రోమన్ రైన్స్ టైటిల్ని విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడే టైటిల్ని విన్ అయితే అంత బాగోదు, మళ్ళీ హేట్ రేట్ అనేది వస్తుంది. కోడీ రోడ్స్ ఇప్పుడే టైటిల్ని విన్ అయినారు అంటే ఆ టైటిల్ని ఓడిపోవడానికి కొంచెం టైం పడుతుంది. సో రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్ని ఓడించిన తర్వాత కోడీ రోడ్స్ అంత ఈజీగా ఓడిపోతే ఇప్పుడు రోమన్ రైన్స్ని కోడీ రోడ్స్ అంటే ఓడించి కూడా యూజ్ లేకుండా పోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కోడీ రోడ్స్ ఇప్పట్లో ఓడిపోడు. మేబీ WrestleMania 41లో ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో మేబీ మనకి ఇప్పుడు WrestleMania 41లో కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ నైట్ 1లో జరిగి ఈ మ్యాచ్లో రాక్ విన్ అయిన తర్వాత నైట్ 2లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్లో రోమన్ రైన్స్ రాక్ని ఓడించి టైటిల్ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మన WWE కోడీ రోడ్స్ని టైటిల్ని లాస్ అయ్యేలా చేపిస్తే అంటే కోడీ రోడ్స్ టైటిల్ని ఓడిపోవాలనిపిస్తేనే ఈ విధంగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగకపోతేనే మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ విషయంలో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగడానికి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 1 పొజిషన్లో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అయితే ఉంది. మరి మీ ప్రకారం ఏ మ్యాచ్ జరిగితే బాగుంటుందో WrestleMania 41లో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.